తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి దైవపరమైన యాత్రలు అంటే తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాల సందర్శనం చేస్తారు. పూజాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒత్తిడి మీకు తగ్గిపోతుంది. శ్రమించి చదివిన విద్యార్థులకు చక్కని ర్యాంకులొస్తాయి. విదేశ విద్య చేయడానికి ఈరోజు అనుకూలమైన కాలము. విదేశయానం చేయాలి అని అనుకున్న వాళ్ళు అంటే ఉద్యోగపరంగా కానీ, లేదా చదువు పరంగా కానీ వారు విదేశయానం చేసేందుకు ఇది అనుకూలమైన రోజు. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. మిత్రవర్గంలో మీకు చాలా అనుకూలమైనది. మీ మాటకు వాల్యూ ఇచ్చే అవకాశము ఈరోజు కనపడుతోంది. మీరు ఏదైనా ఎవరికైనా సలహా ఇవ్వాలి అని అంటే కనుక ఈరోజు మిమ్మల్ని అడిగిన వారికి కాదనకుండా సలహా సహాయము రెండూ చేయండి. మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ రాశిలో ఉండే స్త్రీలు కానీ పురుషులు కానీ అన్ని రంగాల వాళ్ళకి ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. మీరు ఏ పని చేయాలన్నా ఈ రోజు ప్రారంభించండి. నిలిచిపోయిన పనులు కూడా జరిగే అవకాశం కనపడుతోంది. మీరు పఠించవలసిన మంత్రము కానీ దైవము కానీ దుర్గా అమ్మవారిని మీరు కనుక పఠించినట్టయితే, లేదా దుర్గా అమ్మవారి ఆలయాలు కానీ, లేదా శక్తి అమ్మవారికి సంబంధించిన ఏ ఆలయాన్నైనా మీరు దర్శించవచ్చు. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి వ్యాపార లాభములు ఉన్నప్పటికీ ధన వ్యయం వలన కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆరోగ్యము చక్కగా అనుకూలిస్తుంది. స్నేహితులతో విహారయాత్రలు ఆనంద సంతోషాలతో గడుపుతారు. కొన్ని అనుకోని బాధ్యతలు మీ మీద రావాల్సి వస్తుందన్నమాట. మీ అంతటి మీరే వాటిని ఆహ్వానించే స్థితికి వస్తుంది. అవి ఏమిటా ఎలాగా అనేది మీరు చక్కని ప్రణాళిక వేసుకోండి. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఉన్నతమైన పదవులు పొందే అవకాశం ఉంది. తాత్కాలికమైన ఉద్యోగాల్లో ఉండే వాళ్ళకి పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉండే పురుషులకు కానీ స్త్రీలకు కానీ అన్ని రంగాల వాళ్ళకి ఈరోజు మిశ్రమ ఫలితాలు అంటే సగము మంచి ఫలితాలు, సగం అనుకూలించని ఫలితాలు కలుగుతున్నాయి. కాబట్టి మీరు ఈ విఘ్నాలను దాటడం కోసము గణపతికి గరికమాలను సమర్పించి గణపతికి మీ సంకల్పాన్ని కనుక చెప్పుకున్నట్టయితే చిన్నిపాటి ఒడిదుడుకులను కూడా మీరు గట్టెక్కవచ్చు. మిశ్రమ ఫలితాలు ఈ రోజు ఇస్తున్నాయి కాబట్టి కీలకమైన పనుల జోలికి మీరు వెళ్లకుండా మరొక సమయానికి మీరు వెళ్లే ప్రయత్నం చేయండి. ఈ రోజే ఎటువంటివి అంటే అత్యంత ముఖ్యమైన పనులకు ఈ రోజు వెళ్ళకండి. మరొక రోజు ప్రయత్నం చేద్దాము. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితాలు. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఆదాయం గతంలో కన్నా మెరుగైనప్పటికీ వ్యాపారపరమైన చిక్కులు, ఇబ్బందులు, నష్టాలు మిమ్మల్ని ఒకంత మనోవ్యధకి గురి చేసేటట్టుగా కనపడుతోంది. పెద్దవారి యొక్క ఆరోగ్యము ఆందోళన కలిగించవచ్చు. మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కనుక వారి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. దైవపరమైన యాత్రలు చేస్తారు. ఇంట బయట శుభకార్యాలు ఆలోచనలు సిద్ధిస్తాయి. ఉద్యోగస్తులకు అత్యంత అనుకూలమైన కాలము. వ్యాపారస్తులకు వ్యవసాయదారులకు కూడా మీరు అనుకున్నట్టుగా రుణాలు అందడం కానీ ప్రభుత్వ పరం నుంచి మీకు సహాయ సహకారాలు రావడం ఈ రోజు జరుగుతుంది. మీరు ఏదైనా కీలకమైన పనులు చేయాలి అని అనుకున్నా, రుణాలు చేయాలనుకున్నా ఈ రోజు మీకు అత్యంత అనుకూలమైన రోజు కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఈ రోజు మీరు పఠించవలసిన మంత్రము శివ పంచాక్షరి మంత్రము. శివ పంచాక్షరి అంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీరు యథాశక్తి మీకు వీలైనన్ని సార్లు చదువుకుంటే లేదా వింటే మీకు ఎటువంటి ఆటంకాలున్నా ఈ రోజు తొలగిపోతాయి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి కష్ట నష్టాలు అన్నీ తొలగిపోయి మీరు ఏ కోరిక కోరుకున్నా ఆ కోరికలు తీరే అవకాశం ఉంది. బంధుమిత్రులతో నూతన ఉత్సాహంతో సహాయ సహకారాలతో వారి యొక్క అండదండలతో వారి యొక్క ఆదరణతో ఈ రోజు మీకు సవ్యంగా సాగిపోతుంది. వ్యాధుల యొక్క తీవ్రత ఏదైనా గతంలో ఉండి ఉంటే కనుక అవి తగ్గిపోయే సూచన కనబడుతోంది. ఆర్థికంగా మీకు వెసులుబాటు కనబడుతోంది. మానసిక సౌఖ్యము, బంధుమిత్రులతో ఆనందోత్సాహాలతో ఉంటారు. కుటుంబంలో కలహాలన్నీ తీరిపోతాయి. ఇంటా బయట కూడా అంటే మీరు ఏ రంగంలో ఉన్నా, ఏ వ్యాపారం అనుకోండి, రాజకీయం అనుకోండి, ఉద్యోగస్తులు అనుకోండి, వ్యవసాయదారులకు అనుకోండి, ఏ రంగంలో ఉన్న వారికైనా సరే ఈ రోజు మీకు అత్యంత అనుకూలమైన రోజు, మనశ్శాంతి కలిగిన రోజు. రుణ విముక్తులు అవుతారు. కొత్తగా రుణాలు చేయాలని అనుకున్న వాళ్ళకి వ్యాపార విస్తరణకి ఈ రోజు చక్కని అవకాశము. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. మీరు
తలుచుకోవలసిన లేదా పూజించవలసిన దైవము శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, ఆంజనేయ స్వామి. వీరిద్దరిని ఈ రోజు మీరు యథాశక్తి మంత్రజపం కానీ లేదా పూజించుకోవడం కానీ చేయండి. చిన్నిపాటి ధనానికి సంబంధించినటువంటి ఏమైనా ఒడిదుడుకులుంటే అవి ఒడ్డెక్కుతారు. అవి తీరిపోతాయి. ఇది ఈ రోజు ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితము. నమస్తే.